హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో వచ్చేసి ఈ వారం టాస్క్ ల మోత మామూలుగా లేదు సుమి. ఇకపోతే వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా మన నాగమామ వచ్చేసి విష్ణుప్రియ గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం వచ్చేయండి. అమ్మ విష్ణు ఏంటి మహిళా విజేత అవుతావా అనేసరికి సిగ్గుపడుతూ, సార్ అవును సార్, నా మనసుకి తోచింది నచ్చింది నేను చెప్పాను సార్ అని అంటుంటే, లేదమ్మా నిజంగా చాలా నచ్చింది, నాకు చాలా క్యూట్ గా చెప్పావు అండ్ అందరినీ కూడా ఎంత హంబుల్ గా రిక్వెస్ట్ చేసుకున్నావు అమ్మా, చాలా అంటే చాలా స్వీట్ అనిపించింది అండ్ చాలా టాస్క్లలో కూడా నీ వరకు నువ్వు 100% ఎఫర్ట్స్ పెడుతున్నావు అండ్ ఏదైతే నువ్వు రోహిణికి నీకు డిస్కషన్ వచ్చినప్పుడు మీ ఇద్దరిని చూస్ చేసుకోమన్నారో అప్పుడు నువ్వు రోహిణికి ఛాన్స్ ఇచ్చిన విధానం కూడా చాలా బాగుందమ్మా విష్ణు. కానీ ఒకటి మాత్రం నిజమమ్మా, టాస్క్ లో గురించి పక్కన పెట్టేస్తే ఏదైతే ఇంపార్టెంట్ గా నువ్వు అవతల వాళ్ళకి రియాక్ట్ అవుతున్నావో డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో నిన్ను నువ్వు ఏ విధంగా పోర్ట్రే చేసుకుంటున్నావు అనేది చాలా అంటే చాలా బాగుంది. ఎంత జెన్యున్ గా నువ్వు అదర్స్ కోసం స్టాండ్ తీసుకుంటున్నావు అండ్ నిఖిల్ ఇష్యూలో నువ్వు స్టాండ్ తీసుకున్న తీరైతే నాకు చాలా బాగా నచ్చింది నామినేషన్స్ లో భాగంగా. అండ్ నిఖిల్ దీనిది పర్ఫార్మెన్స్ అయితే కుమ్మేశారు కదా ఫీలింగ్ సాంగ్స్ కి, చాలా అంటే చాలా బాగుంది, అదిరిపోయింది. నువ్వు ఏ ఒక్క బాండ్స్ కైనా సరే ఎంత వాల్యూ ఇస్తున్నావు అనేది అర్థమైంది. టాస్క్ లలో కూడా నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అండ్ అలానే ప్రతిసారి గివ్ అప్ అనేది కాకుండా ఒక్కసారి నీకోసం నువ్వు ఆడి చూడు విష్ణు, దాంట్లో వచ్చే కిక్ కూడా వేరేలా ఉంటుంది. ప్రతిసారి ఎందుకని మనమే సాక్రిఫైస్ చేసి మనమే అందరి గురించి ఆలోచించాలి. అండ్ అలానే నీకు ఓట్ అపీల్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడిన విధానం బిగ్ బాస్ కే కాదు ఆడియన్స్ కి అందరికీ కూడా నచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలానే రోహిణి కోసం టాస్క్ వదులుకున్నావు చూడు, అది చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ హౌస్ లో ఇంకా బాగా ఇన్వాల్వ్ అవ్వు, ఓపెన్ అప్ అవ్వు, ఊరికే ఎమోషనల్ అవ్వకమ్మా, అమ్మ ఎప్పుడు కూడా నీ మంచిగా కోరుకుంటుంది, ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటుంది, సో ఊరికే బాధపడుకు అన్నట్లుగా విష్ణుకి కొంచెం మారల్ సపోర్ట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తారు మన నాగమామ. ఎందుకనంటే ఈ వీక్ వచ్చేసి విష్ణు కొంచెం ఎమోషనల్ గా ఉన్నింది, అంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనమాట. పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు, పైగా ఏదో హౌస్ లో డిస్టర్బెన్సెస్, రోహిణి ఏమో హెల్ప్ చేసి ముందుకు నడిపిస్తే రోహిణి తను సంచాలకుగా ఉండి కూడా విష్ణును తీసే ప్రయత్నం చేసింది, చాలా టూ మచ్ లాగ్ చేసింది కదా ఈ ప్రాసెస్ లో భాగంగా. సో అక్కడ కూడా విష్ణు కొంచెం అప్సెట్ అయింది. సో వీటన్నిటిని ఉద్దేశించి నాగమామ వచ్చేసి మోటివేట్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది. మరి విష్ణు టాప్ 5 కి డిజర్వింగ్ అని మీరు అనుకున్నారా? అయితే ఎస్ అని కమెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి.